చైతన్య విద్యా సంస్థల ఫీజులు దోపిడీని అరికట్టాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం డీజీఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బోతుల పరమేష్, ఏఐఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పృథ్వీ, బీసీవై విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి సురేష్, ఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు చందు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే జిల్లాలో చైతన్య విద్యా సంస్థల్లో విద్యా మాఫియా ప్రారంభమైందన్నారు. పాఠశాల పేరుతో ముద్రించిన పాఠ్యపుస్తకాలు వేల రూపాయలకు విక్రయిస్తూ ప్రభుత్వ నిబంధనలు తొంగలు తొక్కుతూ విద్యా హక్కు చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జిల్లాలో విద్యా మాఫియా జరుగుతున్నప్పటికీ జిల్లా ఉన్నతాధిశాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దానికి ప్రత్యేక నిదర్శనం అనంతపురం నగరంలో దాదాపు 12 చైతన్య పాఠశాలలు ఉంటే ఒక్క పాఠశాలలో కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదన్నారు. ఇప్పటికే సాక్షి ఆఫీస్ దగ్గర ఉన్న చైతన్య పాఠశాలను ఖాళీ చేసి నూతన భవనం ఆలమూరు రోడ్లో ప్రారంభించారని, అప్పుడే పాఠశాల ఉన్నట్లు తల్లిదండ్రులకు చెప్తూ ముందస్తు అడ్మిషన్ నిర్వహించి కార్డ్ బుకింగ్ పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచి 50,000 రూపాయలు వసూలు చేయడం జరిగిందన్నారు. కానీ కార్డ్ బుకింగ్ సందర్భంగా ఈ విద్యా సంవత్సరం ఫీజు ఎంత ఉంటుంది అని తల్లిదండ్రులు అడిగితే ఇంకా మాకు సెంట్రల్ ఆఫీస్ నుంచి మెయిల్ రాలేదు, మెయిల్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఫీజు చెప్తామని చెప్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తల్లిదండ్రులను మోసం చేస్తున్న చైతన్య పాఠశాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వ అనుమతి లేకుండా పాఠశాల షిఫ్టింగ్ చేస్తున్నటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా మాఫియాను అరికట్టేటువంటి అధికారులు గాని ప్రభుత్వ యంత్రాంగం గాని పూర్తిగా విఫలమైంది. దానికి ప్రత్యేక నిదర్శనం చైతన్య విద్యా సంస్థల విద్యా మాఫియాను అరికట్టడంలో డిఓ గారు పూర్తిగా విఫలం కావడంతో పాటు దాదాపు 10 రోజుల నుంచి సెలవు పెట్టి ప్రధానమైనటువంటి జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్నటువంటి డిఓ గారు కనబడకపోవడం చాలా సిగ్గుసేటు. డిప్యూటీ డిఓ గారు ఉన్నా కూడా ఎక్కడ కూడా ఏ పాఠశాల విజిట్ చేయడం గానీ, పరిశీలన చేయడం గానీ, లేకోకుంటే ఆ పాఠశాలలో సదుపాయాలు లేకుంటే ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. చైతన్య విద్యా సంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఒక విద్యార్థి పేరుతో కార్డ్ బుకింగ్ పేరుతో 50,000 రూపాయలు వసూలు చేయాలని విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్నారు. ఎవరైనా విద్యార్థి తల్లిదండ్రులు కార్డ్ బుకింగ్ చేసుకోవడం కోసం వచ్చి ఇక్కడ 20,000 రూపాయలు చెల్లిస్తాం మాకు కార్డ్ బుకింగ్ చేయమంటే ఏ తల్లిదండ్రులు కూడా పాఠశాల మెట్లు కూడా ఎక్కనియటువంటి పరిస్థితి ఈ రోజు అనంతపురం చైతన్య విద్యా సంస్థల్లో కనబడుతుంది. ఈ రోజు ప్రభుత్వం ఆధారంగా ప్రభుత్వం ఫీజుల నియంత్రణ ఒకటి పెడితే ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చిన తర్వాత ఈ విద్యా సంవత్సరానికి ఎంత ఫీజు ఉంటుందంటే ఈ సంవత్సరం ఫీజు మేము ఎంతో చెప్పలేము, మీరు కార్డ్ బుకింగ్ చేసుకొని వెళ్తే మేము సెప్టెంబర్ గానీ అక్టోబర్ నెలలో మేము ఫీజు చెప్తాము, అప్పుడు మీరు ఫీజు ఫైనల్ చేసుకోవాలా, ఇప్పుడు కార్డ్ బుకింగ్ 50,000 కట్టాల్సింది అని విద్యార్థి తల్లిదండ్రులను ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి జిల్లాలో కనపడుతుంది. కానీ ఈ రోజు తల్లిదండ్రులకు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్న అనేక రూపాల్లో విద్యార్థి సంఘాలు కానీ లేకుంటే అధికారులకు అనేక రూపాల్లో తల్లిదండ్రులు తెలియజేస్తున్నా అధికారులు ఒక్కటంటే ఒక్కసారి కూడా ఈ రోజు పాఠశాలకు వెళ్లి ఈ రోజు చైతన్య విద్యా సంస్థల్లో ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని పరిశీలన చేయలేదు. ఈ రోజు ఎందుకు డిఓ గారు చైతన్య విద్యా సంస్థలు ఎన్ని లక్షలకు అమ్ముడు పోయారు, డిఓ గారు ఎన్ని లక్షలకు అమ్ముడు పోయారని మేము సూటిగా అడుగుతున్నాం. ఈ రోజు సాక్షి ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి చైతన్య విద్యా సంస్థలు అంగో చోటుకు మారిస్తే ఇప్పుడు అక్కడ భవనం నిర్మాణంలో ఉంది. నిర్మాణంలో ఉన్న సందర్భంగానే ఈ రోజు తల్లిదండ్రుల నుండి కార్డ్ బుకింగ్ పేరుతో లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ రోజు నిర్మాణంలో ఉన్నటువంటి పాఠశాల పేరుతో విద్యార్థి తల్లిదండ్రుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఏదైతే చైతన్య యాజమాన్యం ఉందో వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిఈఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ రోజు జూన్ నెల ప్రారంభం కాకముందే శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో కార్డు బుకింగ్ పేరుతో 50,000 రూపాయలు 60,000 రూపాయలు కడితేనే మీ స్టూడెంట్ కార్డు బుకింగ్ చేస్తామని చెప్పి శ్రీ చైతన్య విద్యా సంస్థలు చెప్తున్నారు. కానీ జిల్లా విద్యాశాఖ అధికారికి కంప్లైంట్ చేసిన అనేక దఫాలు వినతి పత్ర రూపంలో కంప్లైంట్ చేసిన జిల్లా విద్యాశాఖ 10 రోజులైంది సెలవు పెట్టి కనీసం ఆఫీసుకి కూడా రావలేదు. డిప్యూటీ డిఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇన్ఛార్జి డిఓగా ఇస్తే ఆయన కనీసం డిప్యూటీ డిఓ ఆఫీస్ లో ఉండడు, డిఈఓ ఆఫీస్ లో ఉండడు. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో డబ్బులు తీసుకొని డిప్యూటీ డిఓ అమ్ముడిపోయి కనీసం విద్యా సంస్థల వైపు కన్నెత్తి చూడలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదే విధంగా అనంతపురం నగరంలో ఉన్నటువంటి 11 బ్రాంచ్లు ఉన్నాయి. 11 బ్రాంచ్లు కూడా ఒక సెక్షన్ పర్మిషన్ తీసుకొని దాదాపు 5-6 సెక్షన్లు నడుపుతున్నారు. అనేక సార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం. విద్యా సంస్థలు ఈరోజు ఫీజుల కోసం విద్యార్థి తల్లిదండ్రులను వేధిస్తున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిఓ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ప్రధానంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ పాఠశాలలు నడుపుతా ఉన్నారు. ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలా, చర్యలు తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులను తల్లిదండ్రులను కాపాడాలని చెప్పేసి అనేక దఫాలుగా ఏదైతే జిల్లా విద్యాశాఖ అధికారులకి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా తెలియజేసినప్పటికీ కూడా ఈరోజు ఇష్టారాజ్యంగా ఈరోజు చూసి చూడనట్టుగా ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు చేస్తున్నటువంటి మాఫియాను అరికట్టేటువంటి పరిస్థితుల్లో ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఏదైతే శ్రీ చైతన్య పాఠశాల చేస్తున్నటువంటి విద్యా దోపిడీకి అరికట్ట వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ చూస్తా ఉన్నాం, ఏదైతే ఈరోజు సాక్షి ఆఫీస్ ఉన్నటువంటి బ్రాంచ్లను ఈరోజు మూచేసి ఎక్కడో ఆలమూరు రోడ్లు నిర్మాణం చేస్తా ఉన్నారు. నిర్మాణం చేసేటువంటి భవనాలకు ఈరోజు అనుమతులు ఇస్తా ఉన్నారు. ఏ విధంగా అనుమతులు ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ పూర్తిగా నిర్మాణం కాలేదు. నిర్మాణం కాకపోగా ఈరోజు ఏదో పామరాయి ఉన్నటువంటి బ్రాంచ్ లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తరలించాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఏ విధంగా తరలిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకొని ఆ పాఠశాలను సీజ్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్పీ గా ఈ సందర్భంగా విలయతాండమాడుతున్నటువంటి అనంతపురం జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఇవాళ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి అనంతపురం నగరంలోనే జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ప్రధానంగా మరి అనంతపురం జిల్లాలోని శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు మరి ముందస్తు అడ్మిషన్ల పేరుతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మరి కార్డ్ బుకింగ్ల పేరుతో మరి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ₹1,000 ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. మరి అదేవిధంగా కార్డ్ బుకింగ్ కి ₹50,000 ఫీజులు చెల్లించినప్పటికీ మరి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మరి 4 నుంచి 5 మంది విద్యార్థులకు ఉండడానికి రూమ్ లో అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి అదే విద్యా సంస్థల నుండి మరి విద్యార్థులకు 10 నుంచి 15 మంది విద్యార్థులను అందులోనే ఇరికించి మన హాస్టల్ నిర్వహిస్తా ఉన్నారు. మరి నగరంలోనే మరి 2-3 బ్రాంచ్లకు పర్మిషన్ తీసుకొని మరి నగర వ్యాప్తంగా 11 బ్రాంచ్లు నిర్వహిస్తా ఉన్నారు. మరి ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల పైన చర్యలు తీసుకొని వాటి